హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. మనం ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనము ఈ రోజు నుండి అంటే దాదాపుగా వీక్లీ 1 లేకపోతే మనకు 5, 6 డేస్‌కి 1 అండ్ అలా ఆ వీడియోగా చేసుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటైతే మేము ముందుకొచ్చాం. మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. మన ఛానల్‌లో ఎస్‌జిటి మిత్రులకు, ఇంగ్లీష్ మీడియం మిత్రులకు 3rd టు 8th క్లాస్ వరకైతే క్లాసెస్ చెప్పబడుతున్నాయి. ఆల్రెడీ మేము తెలుగు అనేది 8th క్లాస్ వరకు కంప్లీట్ చేసేసాం బిఫోర్ టెట్టే. అట్లాగే కొత్తగా ఎవరైతే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో, చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎంతో కష్టపడి చేస్తున్నాం. మీకోసం, మా కోసం, మనందరి కోసం. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారు. అలాగే వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి రోజు పేపర్ ఈజీగా మనకు ఇంపార్టెంట్‌గా ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు మీమ్స్ కూడా ఉన్నాయి. మన మీమ్‌లో నుండి కొంచెం అంటే నేను బాగా అని అనను. కొంచెం అయితే యూజ్ అయ్యాయి. ఎందుకంటే మనకు టెట్ ఎగ్జామ్‌కి ముందు దాదాపు ఒక 15 రోజుల ముందో, 10 రోజుల ముందు మాత్రమే మనము 15 రోజుల ముందు అనుకోండి. 15 రోజుల ముందు మనం ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాం. దాంట్లో నుండే ఒక 4, 5 బిట్‌లొచ్చినాయని మన ఫ్రెండ్స్ అన్నారు. ఇప్పుడు గంగిరెద్దు గానివ్వండి, అంటే పల్లాదుర్గకి సంబంధించింది. యాదర్శి అంటే యాదగిరికి సప్తగిరి ఛానల్ అదొకటి. సో, ఇలాంటివి వచ్చాయి. కాబట్టి మీరు గూడా మంచి మార్క్స్ అయితే తీసుకుంటారు. సేమ్ లెర్నర్ జోన్ అనే ఉంటుంది. లెర్నర్ జోన్ 7 అని ఒత్తినా సేమ్ ఇదే ప్రొఫైల్ వస్తుంది. మనకు యూట్యూబ్‌లో గూడా సేమ్ అదే పేరుంటది. ఓకే. మళ్ళీ మనం ఇప్పుడు డైరెక్ట్ టాపిక్‌లో వెళ్ళిపోదాం. పేపర్ 1 సంబంధించింది తెలుగు సబ్జెక్ట్‌లో చూసుకున్నట్లయితే ఓన్లీ కంటెంట్‌కి సంబంధించినవి మాత్రమే మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆఫ్టర్ దీనికి ఇవన్నీ అయిపోయినంక మెథడాలజీకి వెళ్ళిపోదాం. అది గూడా ఏంటిది? మనము 30 మే షిఫ్ట్ 1కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 30 మే షిఫ్ట్ 2 అట్లా మనము నిన్న జరిగినటువంటి టెట్ వరకు ప్రతి ఒక్కటి డీఎస్సీ దాగా డిస్కస్ చేద్దాం. మరి టెట్‌ను డీఎస్సీ ఏంటిది అని అడగొచ్చు. దాదాపుగా 90% అనేది మనకు సేమ్ ఉంటుందండి. మీరేం టెన్షన్ పడకండి. ఓకే. తర్వాత మనము డైరెక్ట్ క్వెషన్‌లో వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకు కొత్త లోకము ఎవరు రచించారు? ఓకే. కొత్త లోకం అనేది ఎవరు రచించారు? జాషువా, దేవులపల్లి రామానుజారావు, తర్వాత రాయప్రోలు సుబ్బారావు, తర్వాత చెరబండరాజు. చెరబండరాజు మనకు ఏ కులం అనేటువంటి లెసన్ రాయడం జరిగింది. అలాగే మనకు రాయబోలు సుబ్బారావు చీమల బారు. ఓకే. తర్వాత మనకు దేవునపల్లి రామాంజరావు క్రీడలకు సంబంధించినటువంటి ఒక లెసన్ ఉంటుంది. మనకు ఆన్సర్ వచ్చేసి జాషువా. ఇతను ఏ లెసన్ రాశారంటే మనకు శిల్పి అనేటువంటి లెసన్ రాశారు 7వ తరగతిలో మనం చూసుకుంటాం. తర్వాత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జాషువా. కొత్త లోకం ఎవరి రచన అంటే ఎవరు రచించారు? అది కొత్త లోకం అనేది ఒక ఖండకావ్యం. మనకు శిల్పి లెసన్ అనేది కూడా ఒక ఖండకావ్యం. తర్వాత మళ్ళీ కొన్ని ఇతర లెసన్ అంటే ఇతర ఖండకావ్యాలు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు గబ్బిలం, తర్వాత ఫిరదౌసి, తర్వాత ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ ఇవన్నీ కూడా ఖండకావ్యాలు. దీంట్లో నుండి మనకు ఒకటి ఏమడిగారు? కొత్త లోకం అనేటువంటి అడిగారు. ఓకే. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ మనం చూద్దాం. వానమామలై వరదాచార్యులు రాసినటువంటి 'రైతు బిడ్డ' అనునది ఏంటిది? హరికథల సంపుటియా? బుర్రకథల సంపుటియా? ఖండకావ్యమా? ప్రబంధమా? ఇవి అయితే 2 కావు. ఎందుకు? మనకు అక్కడ సంపుటి అనేది మనం తెలుసు. రైతు బిడ్డ అనేది ఏంటిది? బుర్రకథల సంపుటి. ఇది వానమామల వరదాచార్యులు రాసినటువంటిది. మనకు లెసన్ చూసుకున్నట్లయితే పోతన బాల్యం అనేటువంటి లెసన్ రాశారు. ఓకే. మనం ఇది 6వ తరగతిలో చూస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వెషన్‌కి వెళ్ళిపోయినట్లయితే ఉడత సాయం. ఉడత సాయం అనేటువంటి ఒక పాఠం పేరే. ఆ పాఠానికి రచించినటువంటి వారు మనకు వచ్చేసి గోన బుద్ధారెడ్డి. తర్వాత మళ్ళీ ఇప్పుడు క్వెషన్ చదువుదాం. ఉడత సాయం పాఠం రామాయణంలోని ఏ కాండం నుండి తీసుకున్నారు? అంటే మనకు యుద్ధకాండమా? బాలకాండనా? తర్వాత సుందరకాండనా? అయోధ్యకాండనా? మనకు ఉడత సాయం అనగానే ఇవి 2 గుర్తుకొస్తాయి ఎక్కువ మాక్సిమం. ఎందుకు? ఉడత సాయం అంటే ఉడత ఉంటది కాబట్టి. అయోధ్యలో ఒకటి, ఉడ్ యుద్ధకాండంలో ఒకటి. ఇవి అంతగా గుర్తుకు రాకపోవచ్చు. సో, మనకు ఆన్సర్ వచ్చేసి యుద్ధకాండ. ఇది బిట్ లేనిది టెట్ అనేది నడవదు. నేను చూస్తున్నా గదా! 24లో మినిమమ్ దీని మీద అంటే ఉడత సాయం లెసన్ అది కవి పరిచయం గానీ,
అది ఇట్లా యుద్ధకాండం కానీ, ద్విపద అనేటువంటి ప్రక్రియ కానీ, లేకపోతే రచించినటువంటి యుద్ధకాండం రచించినటువంటి ఎవరు అని కానీ, లేకపోతే ఎవరి పేరు మీద రచించారు అని కానీ, లేకపోతే గోన బుద్ధారెడ్డి ఎన్నవ శతాబ్దం అని కానీ ఖచ్చితంగా అడిగారు. 25లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు 24లో 2 జరిగినాయి. మనకు గవర్నమెంట్ రాగానే ఒకటి నెక్స్ట్ ఒకటి. ఓకే. గవర్నమెంట్ రాగానే అంటే ఇప్పుడు ఇది చూస్తున్నది. నెక్స్ట్ మళ్ళీ ఒకటి జరిగింది జనవరిలో. నెక్స్ట్ మొన్న ఒకటి జరిగింది. మొన్న దాంట్లో కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఆప్షన్స్ తిక్కన, ఎర్రన, వేముగంటి, తర్వాత మనకు పాల్కూరికి సోమన. మనకు దేశీ అనగా ఫస్ట్ గుర్తుకు రావాల్సింది మనకు సోమనాథుడు, అంటే మన పాలకూరి సోమన్న. ఓకే. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి మనకు క్వశ్చన్. ఎందుకు అంటే మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పాలకూరికి సోమన కాబట్టి మనం ఖచ్చితంగా ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజిల్లు అనే పదానికి అర్థం ఏంటిది? ఇది దాదాపుగా నాకు తెలిసి 3 టెట్స్లలో వచ్చినటువంటి క్వశ్చన్. కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. పరిమళించు, ప్రకాశించు, ప్రసన్నం చెందు, అలాగే పరిపక్వము చెందు. ఓకే. మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటిది? ప్రకాశించు. తర్వాత చూసుకున్నట్లయితే మనము యామిని అను పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ నిషిది రాత్రి, సూర్యుడు వెలుగు, ఆకాశము నింగి, భూమి ధరణి. ఓకే. మనం ఇక్కడ ఏంటిది? యామిని అనగానే మనకు చీకటి. చీకటి అంటే ఏంటిది? సూర్యుడు వెలుగు అనేది వస్తుందా? చీకటి అంటే దాని అర్థం కాదండి. అంటే దానికి సంబంధించినటువంటి ఒక పదం అనుకోండి. తర్వాత మళ్ళీ ఇంకేంటిది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆకాశం నింగి కూడా కాదు, భూమి ధరణి కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? మనకు నిషిది అలాగే రాత్రి. ఓకే. నెక్స్ట్ కాలం. కాలం అను పదానికి నానార్థాలు ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇనుము తెల్లనిది, సమయం సంవత్సరం, అలాగే మనకు భవిష్యత్తు సమయం, నల్లనిది సమయం. ఇక్కడ సమయం మూడిట్లో ఇచ్చాడు మనకు. ఏంటిది? కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే ఇది మనకు కాదు ఆన్సర్. సో ఈ మూడిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది. మనము కాలం అనగానే మనకు బ్లాక్ కలర్ గుర్తుకు రావాలి. ఓకే. నల్లనిది సమయం. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి. మేము ఆల్రెడీ నానార్థాలు అనేవి చెప్పాము మేము. ఒకసారి మీరు చూడండి. ఓకే. మనకు ప్లేలిస్ట్లో వెళ్ళినట్లయితే కనబడతాయి మీకు. మన దగ్గర సిడిపి క్లాసెస్ ఉన్నాయి, అలాగే మనకు తెలుగు క్లాసెస్ ఆల్రెడీ అయిపోయినాయి అంటున్నా, అలాగే మనకు సైన్స్ క్లాసెస్ రన్ అవుతున్నాయి ఇంగ్లీష్ మీడియమే, అలాగే మనకు సోషల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే. మేము ప్యూర్ హెచ్డిటిగా ఇంగ్లీష్ మీడియంకి సర్వీస్ చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా ఒక లైక్ అంటే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము అడిగేటువంటి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, అంతే. ఇంకేం అడుగుతలేము. ఓకే. తర్వాత కుల్య అను పదానికి వికృతి పదం. ఇక్కడ గోడ, కాలువ, కత్తి, కృప. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి కాలువ. ఓకే. తర్వాత నెక్స్ట్ వసుధ అను పదానికి వ్యుత్పత్త్యర్థం. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ద్రవ్యాలను ధరించున్నది, తర్వాత నీటికి నిధి వంటిది, తర్వాత కమలాలకు నిలవైనది, నమస్కరింపబడునది. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్రవ్యాలను ధరించున్నది. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే నా అనునది ఏ వర్గానికి చెందినది. ఇక్కడ మనకు నా అనేది ఏ వర్గానికి చెందిందంటే మనకు ఇవి ఏం రావాలి? మనకు క, చ, ట, త, ప ఈ వర్గాలు అనేటివి రావాలి. కాకు ఇంకోటి ఏంటిది? కా వస్తుంది. ఇక్కడ గా వస్తుంది, ఇక్కడ గా వస్తుంది, ఇక్కడ ఇన్య, తర్వాత ఇక్కడ చ, ఇక్కడ ఏంటి వస్తుంది? జ, ఇక్కడ జ, తర్వాత ఇక్కడ ఎన్ని, ఇక్కడ వచ్చేసి మనకు నేను ఫ్లోలో రాసేసిన, ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ ఠ, ఠ, డ, ఇక్కడ డ, డ, ఇక్కడ నా. ఇక్కడికి అయిపోయింది కదా, మనకు చాలు కదా. ఓకే. ఇది దేవునికి ఠా వర్గానికి చెందింది. ఇట్లా రాసుకోండి. ఒక నిమిషం లేట్ అయినా మంచిది. తర్వాత వైకల్పికము అనగా మనకు సంధి జరగచ్చు, జరగక పోవచ్చు. ఇంకొక ఆప్షన్ సంధి తప్పకుండా జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ సంధి అనేది నిషేధము, అంటే జరగదు. తర్వాత సంధి అనేది నిత్యము.
సో, మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మీరే చెప్తారు. ఒక్క నిమిషం నేను మనకు ప్రీవియస్‌గా అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ స్టార్టింగ్‌లో ఒక మీమ్ చేశాం. దానికి సంబంధించి మీకు చూపెడతాం. దాని తర్వాత దీనికి ఆన్సర్ మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడే మీకోసం స్క్రీన్‌షాట్ తీయడం జరిగింది. ఇక్కడ ఇత్వ సంధి అంటే వైకల్పికం. ఓకే. వైకల్పికం అంటే ఏంటిది? మనకు సంధి జరగవచ్చు. సంధి అనేది జరగకపోవచ్చు. సో, మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది అక్కడ రైట్ ఆన్సర్. సో, ఇక్కడ మీకు దీని ద్వారా అంటే నేను ఇది ఎందుకు స్క్రీన్‌షాట్ తీసి చూపెడుతున్నానంటే, ఇలాంటి మీమ్స్ మీకోసం చేయడం జరిగింది. సో, మనకు ఛానల్‌ని అయితే మీరు ఖచ్చితంగా స ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా. అలాగే మనకు వాట్సాప్ ఉంటుంది. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ఖచ్చితంగా మీకు కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వగలరు. ఓకే. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం క్వెషన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఉత్తర ప్రాధాన్యత తెలిపే సమాసము ఏది? ఇక్కడ ద్వంద్వ సమాసం, అలాగే ద్విగు సమాసం, అలాగే తత్పురుష సమాసం, అలాగే అవ్యయీభావ సమాసం. మనకు అవ్యయీభావ అనేది 8థ్ క్లాస్ వరకు ఎక్కడ రాదండి. ఇవి 3 వస్తాయి. ఓకే. మనం ఇక్కడ ద్విగు అనేది సంఖ్యకు సంబంధించినటువంటి సమాసం. ఓకే. తర్వాత మనము ద్వంద్వ అంటే ఇద్దరికీ సమానంగా ఉండాలి. ఇప్పుడు అన్నకి సమానం, తమ్ముడికి సమానం. ఓకే. మళ్ళీ కృష్ణుడు, అర్జునుడు అని అంటాం కదా! కృష్ణుడు, అర్జునుడు అట్లా. తత్పురుష సమాసం అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మనం ఇంకోటి వెళ్ళిపోతే మనము తత్ క్షణం అనేది అను పదానికి ఘన విభజన చేస్తే ఇలా ఉంటుంది. మనం ఘన విభజన చేసినట్లయితే ఇక్కడ తత్. ఓకే. ఒక్క నిమిషం మళ్ళీ రాంగ్ చేస్తా అని మీరు అనుకోవచ్చు. తత్ క్షణం. మనము ఫస్ట్ ఏం చేయాలి? మనము విడగొట్టుకోవాలి ఇట్లా. ఇవి 2 ఒకటి. ఇవి 2 ఒకటి. ఇప్పుడు ఎట్లా విడగొట్టుకున్నాం మనము? తత్ అనేది ఏంటిది? పొల్లు, హల్లుతోటి కూడుకున్నటువంటి. అంటే ఏంటి? పొల్లు, హల్లు ఏంటిది మనకు? లఘున, గురున? చెప్పండి మీరే. మనకు గురువు. తర్వాత ఇదేంటిది? హస్వ. హస్వ అంటే ఏంటిది? అది దీర్ఘం కానిది. అంటే ఇదేంటిది? లఘువు. ఇదేంటిది? మనకు సున్నాతో కూడినటువంటి అన్నీ కూడా గురువు కింద వస్తాయి. సో, మనకు రైట్ ఆన్సర్ అనేది థర్డ్ వన్. ఓకే. ఇలా చేసుకోండి. నెక్స్ట్ వ్యాకరణ పరంగా ఇత్తు అనగా ఇత్తు అంటే ఈ, అత్తు అంటే ఆ, ఉత్తు అంటే ఉ అనుకోండి. ఓకే. మనకు ఆన్సర్ అనేది ఈకారం. ఓకే. ఇలాంటి మంచి కంటెంట్ మీకు రావాలి అంటే, ఇలాంటి మంచి క్వెషన్స్ మీరు ఇంకా చూడాలి అంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు పక్కన ఉన్నటువంటి లైక్ బటన్ అయితే కొట్టేయండి. అలాగే మనకు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఆల్‌లో మీరు పెట్టుకున్నట్లయితే మేము పోస్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క బిట్, ప్రతి ఒక్క రీల్, ప్రతి ఒక్క వీడియో అనేది మీకొస్తుంది. ఇంగ్లీష్ మీడియం మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే మన ఛానల్‌లో వచ్చేసి మీరు ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూడండి. ఒకటి చూడండి, లేకపోతే మీకు ఇష్టం ఉంటేనే అంటే మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుంది అంటేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తలేదంటే చేయకండి. ఓకే. అంత కాన్ఫిడెన్స్‌గా మేము చెప్తున్నాము. ఓకే అండి. మీకు ఈరోజు అందించినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేవి ఇంకా రావాలి అంటే మనకు ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఓకే. థ్యాంక్ యూ అండి.